పీసీఓఎస్ మహిళలు అసలు ప్రెగ్నెంట్ అవ్వచ్చు సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే 80% మహిళలు పీసీఓఎస్ ఉన్న మహిళలు ప్రెగ్నెంట్ అవుతారు. న్యాచురల్గా అవ్వకపోయినా మెడికల్ అసిస్టెంట్ అంటే ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెంట్ అవుతారు. మనం ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది ముఖ్యమైన విషయం. 5 నుంచి 10% బాడీ వెయిట్ లాస్ మీరు చేశారనుకోండి, అండాలు విడుదల అవ్వడం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి పద్ధతి. లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. 30 to 45 minutes చేయండి, కానీ ఎవ్రీడే చేయండి. షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. స్లీప్ బాగుండాలి, నిద్ర బాగుండాలి. ఒత్తిడి, స్ట్రెస్ రిడక్షన్ చేయాలి. వీటన్నిటి వల్లనే మీరు చాలా మటుకు ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. కొన్ని మందుల ద్వారా కూడా ఓవులేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ సరిపోలేదనుకోండి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటప్పుడు లెట్రోజోల్ అనే మెడికేషన్ ఇస్తారు. అది పనికి రాకపోతే క్లోమిఫెన్ సిట్రేట్, మెట్ఫార్మిన్ కూడా ఇస్తారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల అండాశయాల నుంచి అండాలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అల్ట్రాసౌండ్ మానిటరింగ్ కూడా చేయాలి. అంటే ఈ అండాలు పెంచేటప్పుడు ఫాలిక్యులర్ గ్రోత్ అవుతుందా లేదా, అండం విడుదల అవుతుందా లేదా, టైమ్డ్ ఇంటర్కోర్స్కి, ఐయుఐకి ఇది చాలా ముఖ్యమైన విషయం. వీటన్నిటి వల్ల మీకు సక్సెస్ రాకపోతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, గొనాడోట్రాపిన్స్ అంటారు. దాని తర్వాత ఐయుఐ చేస్తారు, ఐవీఎఫ్ చేస్తారు. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే, వయసు 35 కన్నా ఎక్కువ ఉంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటే ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ చేస్తే పీసీఓఎస్ మహిళల్లో చాలా తక్కువ స్టిమ్యులేషన్ తోటే ఎక్కువ ఎగ్స్ రావడము, మంచి క్వాలిటీ, తర్వాత వచ్చిన పిండాలు ఫ్రీజ్ చేయడము, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది మనము తగ్గించుకోవడము, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా. సో పీసీఓఎస్ ఉంది అని సంతానలేమి సమస్య ఎప్పటికీ ఉంటుందని అనుకోకండి. దాన్ని బాగా మేనేజ్ చేయొచ్చు. డయట్, లైఫ్ స్టైల్, మెడికల్ ట్రీట్మెంట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలా మటుకు మహిళలు హెల్తీ ప్రెగ్నెన్సీ పొందుతారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి.